ఎక్కడికి వెళ్దాం? ఐస్ క్రీమ్. సిద్ధు, ఒక అమ్మాయిని బయటకు తీసుకెళ్ళాలి. డీసెంట్ డీసెంట్. మ్యాక్స్ క్లాస్. అవును, నువ్వేంటి ఇక్కడ? పని మీద వచ్చావా? అవును. సరే, తొందరగా చూసుకునిరా, బయటికి వెళ్దాం. ఓకే ఓకే. ఏంటలా ఉంటుంది? ఏమి తెలియనట్టు. కూల్ సిద్ధు, కూల్. పదా వెళ్దాం. ఈ పని మీద వచ్చావా? సరే, ఎక్కడికి వెళ్దాం? పానీపూరి ప్లేస్ నేను చెప్తాను. ఓకే. కాఫీ కోసమే 10 కిలోమీటర్ తీసుకెళ్ళింది. గందిపేట దుర్గా దాబా. పానీపూరికి అంత దూరం ఎందుకు? పక్కలీలో శంకరన్న ఉన్నాడుగా, రా. శంకర్ అన్న? ఏం మాస్ని, బాగున్నావా? బాగున్నాను శంకరన్న. హలో శంకర్ అన్న. సార్ ఎవరు? ఫ్రెండ్. 2 ప్లేట్. స్పెషల్. స్పెషల్? ప్లేట్స్ కడుగుతారని. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. తీసుకోమ్మా. శంకరన్న, ఆ? సెల్ ఫోన్ కొన్నావా? అవునమ్మా, 2 రోజులైంది. మరి నంబర్ ఇవ్వలేదు. నువ్వు అడగలేదు కదమ్మా. ఫ్రెండ్స్ కి అడగకుండానే నంబర్ ఇవ్వాలి కదా. 23, 24, 25, 26. ఏంటి లెక్క పెడుతున్నావు? ఫోన్ నంబర్. సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ కొనేస్తాను, కంపెనీకి ఎండి అవుతావా అని అడిగారు. నేనే వద్దన్నాను. ఇంతకీ ఫోన్ చేయాలంటే రింగ రోసెసా రింగ రోసెసా? రింగా రోజెసా? తెలీదా? ఫస్ట్ 2 రింగ్స్ ఇచ్చి కట్ చేస్తాను, 3వ రింగ్ కి లిఫ్ట్ చేయి. యూనివర్సల్ యూత్ కోడ్, ప్రాబ్లమ్స్ లేకుండా. ఓ అదా, దాన్ని ఇప్పుడు అలా పిలుస్తున్నారా? మే వేరేలా పిలిచేవాళ్ళం. ఏమని? 1 2 3. 1 2 3. అబ్బో, ఇదేంటి చాలా కోడ్లు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం. మా బ్యాచ్లే తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. అవునా? కానీ మీ బ్యాచ్ లో నువ్వు ఒక్కడవే తేడా అన్నారు. ఎవరు చెప్పారు? నీ గురించి కాలేజ్ లో ఎంక్వైరీ చేశానులే. అమ్మాయిలంటేనే పారిపోయేవాడివంట, అసలు మాట్లాడేవాడివే కాదంట. మాట్లాడాలంటే నచ్చాలి కదా. నాతో బానే మాట్లాడుతున్నావుగా. నా దగ్గర ఏం నచ్చింది? నీకు నచ్చింది నువ్వు చేస్తావు, అదే నచ్చింది. అవును కదా. చూసావా సిద్ధు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. హాసినితో 1 కప్ కాఫీ తాగొచ్చు, అంతవరకే అంటారు. కానీ ఒక్కళ్ళు కూడా ఇలా చెప్పలేదు. భలే కనిపెట్టావు. నెక్స్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నిన్నే పిలుస్తాను. ఓకే? ఎప్పుడు పిలుస్తావు? ఎప్పుడా? భలే అడిగావు సిద్ధు. నాలాగా నీకేమైనా కాలేజా క్లాస్లా? ఎప్పుడు ఖాళీగానే తిరుగుతుంటావు కదా, పిలుస్తానులే. ఓకే? త్వరగా కానివే, గంట సేపటి నుంచి చేస్తున్నావు. అబ్బా ఉండ్రా, అయిపోయింది. పెద్ద బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తావే, ఖాళీగానే ఉన్నావుగా. ఏమంటే ఫోన్ ఎత్తండి, ఖాళీగానే ఉన్నారు కదా. అన్ని పనులు నేను ఒక్కనే చూసుకోవాలి. హలో. హలో, మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. నాన్నగారికి ఫోన్. సిద్ధు, నేను. నువ్వా? చెప్పు. షాపింగ్ వెళ్తున్నాను, నిన్ను తీసుకెళ్దామని ఫోన్ చేశాను. షాపింగా? ఎక్కడికి? సుల్తాన్ బజార్. నువ్వు ఖాళీయే కదా? నేను చాలా బిజీగా ఉన్నాను. గంటల్లో వచ్చేద్దాం సిద్ధు. చెప్పాను కదా, ఐమ్ బిజీ. అవునా? సర్లే, వాడు ఖాళీగానే ఉంటాడు, వాడితో వెళ్తాను. వాడెవడు? రాజేష్. హూస్ రాజేష్? హలో రాజేష్. హలో. అనే అనే ఎక్కడికి? ఫ్రెండ్ ని కలవడానికి. ఎవరు? రాజేష్. అవునా? ఓయ్ సిద్ధు, బిజీ అన్నావు. అన్నాను కానీ. హాయ్. హాయ్. హే, మీరిద్దరు ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండే కదా, రైట్ రాజేష్? రాజేష్ ఖాన్, సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడిగాడు. అడ్రస్ చెప్పు. ఈ రోడ్ లో వెళ్ళి థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ ఫోర్త్ షాప్. అడగండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు, నా డ్యూటీ. ఖుదాఫిజ్. బాయ్ ఏంజెల్. బాయ్. ఏంజెల్? 10 సార్లు చెప్పేశాడు సిద్ధు ఈ వైట్ డ్రెస్ లో ఏంజెల్లా ఉన్నానని. నాకు నచ్చలేదు. ఎందుకు?
నాకు వైట్ కలర్ నచ్చదు. ఏ సిద్ధు బాగానే ఉందిగా. ఆ, రాజేష్తో వస్తున్నాను. వాడి మాట ఎత్తుకు, వాడొక సోదిగాడు. ఏమైంది? షాపింగ్కి వస్తావా అంటే జనం ఉండరు, ఫ్లాప్ సినిమాకి వెళ్దామన్నాడు. వేస్ట్ ఫెలో. సరే, ఏం కొనడానికి వచ్చావు? కెలెడోస్కోప్. కెలెడోస్కోపా? పక్కింటి బబ్లు గారిని ఒక్కసారి చూసిస్తాను అంటే పెద్ద ఫోర్స్ కొట్టాడు. అందుకే కొనేద్దామని డిసైడ్ అయ్యాను. సరే, టెన్షన్ వదిలే. ఏరియా అంతా మందే, నేను తెస్తాను. కష్టం సిద్ధు, ఇంత పెద్ద మార్క్. ఏ చెప్పాను కదా నేను ఉన్నానని. తెస్తాను రా. సిద్ధు సిద్ధు ఏయ్ సిద్ధు ఓయ్. పద. దొరకదన్నానా? హాస్ని, ఏ, దొరికిందా? ఎంత ఇది సిద్ధు? డబ్బులు ఇస్తే కదా. అంటే కొట్టుకొచ్చేసావా? ఆ, ఇప్పుడు అక్కడ టైం ఎంత అయిందండి? అవునా, ఇక్కడ ఉదయం 9 అయిందండి. చింటూ పంటూ ఇద్దరు నిద్ర లేవలేదు. హలో హలో, చెత్త ఫోను. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడే లైన్ కట్ అవుతుంది. ఓహో, టెలిఫోన్ బిల్ తగ్గించారా? మళ్ళీ పెంచుతున్నారేంటి? పోరా ఆ, పో. బుజ్జి, సత్తికి మేకప్ చేయాలంట. అయ్ బాబోయ్! హలో, హలో. వి కాలింగ్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. సీత ఎలా ఉన్నావు? సీతానా? చెప్పు. ఇవాళ మ్యాథ్స్ క్లాస్ ఉందా? మ్యాథ్స్ క్లాసా? ఉందే. సో నేను బస్ స్టాప్ లో వెయిట్ చేయనా? నువ్వు చేయి, కానీ నాకు టైం పుట్టొచ్చు. నీకేంటి బాబు, నువ్వు మామూలుగా వచ్చేస్తావు, నేను కిటికీలోంచి దూకి రావాలి. అమ్మాయి, నేను ఆఫీస్కి వెళ్తున్నా. టిఫిన్ బాక్స్ మర్చిపోకుండా తీసుకెళ్ళు. బాయ్ నాన్న. బాయ్ నాన్న. ఏంటి మంచి పాటలు వినిపిస్తున్నాయి? ఏ టీవీ ఛానల్? అమ్మ టీవీ. అమ్మా టీవీనా? అదెప్పుడు పెట్టారు? ఏ టీవీ ఏం కాదు, అమ్మ పాడుతుంది. ఏయ్ వింటావా? వింటాను సిద్ధు. అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేయార చేర తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను తింటానా, తరిగెడతా. బాగుందా? బాగుందా ఏంటి సిద్ధు? సూపర్. మీ అమ్మకు మంచి ఫ్యూచర్ ఉంది. మా నా ఫ్రెండ్ ఒకటేసానంటే మంచి ఫ్యూచర్ ఉందంట. వెయిట్ చేస్తాను, వచ్చే. ఏమిట్రా, నా గొంతు ఊరంతా వినిపించేసావా? నేను చెప్తే నువ్వు వినవు. నీకు నీకు నిజంగానే మంచి ఫ్యూచర్ ఉందమ్మా. నిజంగానా? ఒరే, నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా నవ్వుతుంటే ఎంత బాగుంటుందిరా. నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ఉన్నావు కదా. ప్రాబ్లం ఏమిట్రా? ఆ, అదే నన్ను హ్యాపీగా ఉంచడానికి నువ్వు ఉన్నావు కదా అని. సరే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, తర్వాత వస్తా. ఒరే, టిఫిన్ చేసి వెళ్ళరా. నాకు వద్దమ్మా. రే సిద్ధు, నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఈ ఫైల్ చారీకి ఇచ్చేసి స్టేట్మెంట్స్ చెక్ చేసి ఆడిట్కి పంపించమని చెప్పు. అలాగే ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్కి పంపించాల్సిన ప్లాన్లో కరెక్షన్స్ ఉన్నాయి, అవి చూసి పంపించు. ఆ తర్వాత మీ అన్నయ్య బాంబే నుంచి రావడం లేట్ అవుద్ది. ఆ ఐరన్ లోడ్ గురించి ఆ వెంకట్ గారికి చెప్పాను. వాడు మైండ్ లెస్ ఫలో, ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తాడు. నువ్వు దగ్గరుండి చూసుకో. అలాగే నాన్న. ఏం చేస్తున్నారు? సరే, ఇలాగే వెళ్తావా? చారి అంకుల్ ఎక్కడ? మార్నింగ్ సార్. రాసిద్దు, చారి అంకుల్ అకౌంట్ స్టేట్మెంట్ ఆడిటర్కి పంపించాలి. నాన్నగారు ఫోన్ చేశారు ఇప్పుడే. అవి ప్రింట్అవుట్కి ఇచ్చాను. మీరు వెళ్ళి రూమ్లోకి వచ్చండి. జస్ట్ ఒక సైన్ చేస్తే చాలు. హలో సార్. హలో సార్. మార్నింగ్ సార్. క్లయింట్స్కి అర్జెంట్గా డిజైన్స్ డిస్పాచ్ చేయాలి. నాన్నగారు చెప్పారు సార్. మార్క్ చేశాను చూడు. కానీ అందులో కరెక్షన్స్ ఉన్నాయి. చేసేసాను సార్. నాన్నగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను. టాప్ ఎడ్జ్. నైస్, కంటిన్యూ. అలా లెఫ్ట్ సైడ్ కూడా. సార్ ఓకే సార్, అలాగే సార్, ఉంటాను సార్. నమస్తే సార్. నాన్నగారా? అవును సార్, చెప్పారా? చెప్పారు సార్. చేయండి. కమ్ ఇన్.
కమ్ కమ్. సైన్ సార్. మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను సార్. ఆయన ఎప్పుడూ అంతే. చెప్పింది చేయండి, ఎక్స్ట్రాలు వద్దు. ఇంకోసారి ఆయన గురించి మాట్లాడితే వేరే ఆఫీస్ వెతుక్కోవాల్సి వస్తుంది. సారీ సార్.